నిన్న థియేటర్లో పుష్ప 2 20 మినిట్స్ రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ అయింది భయ్యా. మరి 20 మినిట్స్ ఆడ్ చేశాక మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ఉంది భయ్యా, అరాచకం. ఫస్ట్ రిలీజ్ చేసిన వర్షన్ చాలా బాగుంటుంది, నో డౌట్ అందులో. కానీ ఈ 20 మినిట్స్ యాడ్ చేశాక మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది భయ్యా. ప్రతిదానికి ఈ యాడ్ చేసిన సీన్ వల్ల ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ సెట్ అవుతుంది. అంటే ఈ సీన్ తర్వాత ఈ సీన్ ఉంటే కరెక్ట్ అనే విధంగా మూవీలో ఫుటేజ్ని అయితే యాడ్ చేశారు భయ్యా. మ్యాటర్ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చిన మూవీ మొత్తంలో కంప్లీట్ కట్ అనేది చూపించరు, కానీ ఈ క్లిప్స్ వల్ల 100% ఈ మూవీకి క్లారిటీ అనేది వస్తుంది. మూవీ టీం మనకి అదే చూపించడం కోసం ఈ 20 నిమిషాల ఫుటేజ్ని రెడీ చేసి అతికించడం జరిగింది భయ్యా. మరి ఆ సీన్స్ ఏంటంటే మనకి ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్స్ని కట్ చేశారు కదా, వాటన్నింటినీ ఇందులో పెట్టేశారు. కాకపోతే ఒక క్లిప్ని మాత్రం పెట్టలేదు భయ్యా. అది బన్వర్ సింగ్ షికావత్ వాటర్లో నుండి పైకి లేచి ఒడ్డు పక్కన రేడియోలో అరే దీవానో ముజ పహచానో అనే సాంగ్ వచ్చే సీన్ ఉంటుంది కదా, అది మాత్రం ఇందులో లేదు. ఇక మిగతా అన్నింటినీ చూపించేశారు. అవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి భయ్యా. ఫస్ట్లో మనకి పుష్పని ఒక జపాన్ వ్యక్తి కార్లో నుండి దిగి గన్తో కాలుస్తాడు కదా, అప్పుడు పుష్ప వాటర్లో పడిపోతాడు. తర్వాత వాటర్ నుండి పైకి లేచి ఫైట్ సీక్వెన్స్ ఓ రేంజ్లో ఉంటుంది భయ్యా. బేసిక్గా ఫస్ట్ జపాన్ ఫైట్ చాలా పెద్దదిగానే ఉంటుంది, అందుకే ఆ ఫైట్ని అక్కడితో ఆపేశారేమో. కానీ ఇందులో ఇంకొంచెం యాక్షన్ కలిపేశారు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఒక రెడ్ షర్ట్ సీన్ ఉంటుంది భయ్యా, అది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ సీన్లో అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది. ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సీన్లో డైలాగ్స్ ఉంటాయి భయ్యా, అరాచకం. సుకుమార్కి రియల్లీ దండేసి సన్మానం చేయొచ్చు, ఏమన్నా చూపించాడా? ఈ ఒక్క సీన్ కోసమే రిపీటెడ్గా ఆడియన్స్ ఉంటారు, నో డౌట్ అందులో. ఇంకా రామేశ్వరం సీన్ కూడా చాలా బాగుంటుంది. జపాన్ సీన్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ వర్షన్లో మూవీ ఎంతటి హై లెవెల్ గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉంటాయో ఈ వర్షన్లో అంతకు మించి హై ఇచ్చే సీన్స్ ఉంటాయి భయ్యా. స్పెషల్గా మన పుష్పాది అరచేయి బ్రాండ్ సీన్ ఉంటుంది కదా, అది జపాన్లో వేరే లెవెల్లో ఉంటుంది భయ్యా. ఆ సీన్ మాత్రం థియేటర్లో అరుపుల వర్షం కురిపించింది, అలా ఇంపాక్ట్ ఇచ్చింది. అయితే చాలామంది పుష్ప 2 స్టార్టింగ్ వర్షన్నే 3-4 టైమ్స్ చూసేశారు. మన తెలుగులో ఎంతలా చూసారో హిందీలో అంతకు మించి పుష్ప 2ని నార్మల్ ఆడియన్స్ నుండి సెలబ్రిటీస్ వరకు 3-4 టైమ్స్ పుష్ప 2ని చూడటం జరిగింది. కానీ అయినా కూడా ఈ 20 నిమిషాలని యాడ్ చేయడం వల్ల మూవీ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తుంది. డెఫినెట్లీ చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూడడానికి వెళ్ళే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. ఎందుకంటే మూవీని చూడడానికి 4-5 మంచి సీన్స్ ఉంటే చాలు, ఆడియన్స్ దానికోసమే రిపీటెడ్గా వెళ్తుంటారు. అలాంటిది పుష్ప 2లో స్టార్టింగ్ వర్షన్లో ఏదైతే ఇంటర్వెల్ వర్షన్ కానీ, జాతర సీన్ కానీ, క్లైమాక్స్ రప్పా సీన్ కానీ ఉంటాయో వాటి కోసమే కదా ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ వెళ్ళారు. ఇప్పుడు ఈ కొత్త వర్షన్లో కూడా అలాంటి హైప్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త సీన్స్ని చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీనితో ఈ మూవీకి కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది భయ్యా. ఆల్రెడీ పుష్ప 2 1875 కోట్లు కలెక్ట్ చేసింది. ఇట్స్ ఏ బిగ్ నెంబర్. అదే పెద్ద నెంబర్ అంటే ఇప్పుడు ఈ 20 నిమిషాల పుణ్యమా అని ఆ నెంబర్ 1900 కోట్లు, 1900 నుండి 2000 కోట్ల దాకా కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే ఈ 20 నిమిషాల ఫుటేజ్ అనేది అంతలా బాగుంది. నాకు తెలిసి ఈ దెబ్బతో ఇంకో 100 నుండి 150 కోట్లు అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. బట్ ప్రస్తుతానికి
ఇంతవరకు అయితే అనుకుందాం. 150 కోట్లు వచ్చినా సరే 2000 కోట్లు ఈజీగా దాటేస్తుంది భయ్య. ఈ లెక్కన దంగల్ రికార్డు మాత్రం అస్సాం వెళ్ళడం ఖాయం. దంగల్ ఇండియాలో కలెక్ట్ చేసింది జస్ట్ 600 కోట్లు మాత్రమే. దాన్ని చైనాలో రిలీజ్ చేసి 2000 కోట్ల దాకా వచ్చిందని ప్రకటించారు. దంగల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన నెంబర్ 2024 కోట్లు. ఏది ఏమైనా మన ఇండియన్ సినీ చరిత్రలో ఎక్కువగా కలెక్ట్ చేసిన మూవీ దంగలే. సో పుష్ప 2 దీన్ని బీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ 20 నిమిషాల కొత్త వర్షన్ని ఓన్లీ తెలుగు, హిందీలోనే యాడ్ చేశారు. తెలుగులో ఇంకా 30 నుండి 50 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే రావచ్చు. హిందీలో చాలా క్రేజ్ ఉంది కాబట్టి 100 కోట్లు కూడా గ్యారెంటీగా వస్తాయి. మరి మిగతా ఇండస్ట్రీలలో రిలీజ్ చేశారా లేదా అనేది ఇంకా తెలియదు. కేరళలో, తమిళ్లో రిలీజ్ చేయడం అయితే కష్టమే. ఎందుకంటే అక్కడ ఈ మూవీకి అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ అయితే రాలేదు. అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు, బయ్యర్లకి నష్టాలని మిగిలించింది. సో మ్యాక్సిమం తెలుగు, హిందీలోనే రిలీజ్ అయింది. థియేటర్లు కూడా పెంచే అవకాశం చాలా వరకు ఉంటుంది. తెలుగులో తక్కువే అయినా హిందీలో మాత్రం థియేటర్లు పుష్ప 2కి బాగా వెళ్ళే ఛాన్స్ ఉంది. తెలుగులో ఆల్రెడీ 3 సినిమాలు, అవి కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి అందులో గేమ్ చేంజర్ తప్ప 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో ఆ మూవీస్ని థియేటర్స్ నుండి అయితే తీయరు. మేబీ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కాబట్టి గేమ్ చేంజర్ థియేటర్స్ నుండి తీసేసి పుష్ప 2కి థియేటర్స్ని ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా పుష్ప 2 కొత్త వర్షన్ అనేది చాలా బాగుంది కాబట్టి ఈ 3 సినిమాల కలెక్షన్లకి దెబ్బ పడే ఛాన్స్ ఉంది. మరి అక్కడుంది అల్లా తప్ప హీరో కాదుగా. బాక్సాఫీస్ గాడ్జిల్లా అల్లు అర్జున్ అంటే ఇంపాక్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇండియన్ మైల్ స్టోన్ అయిన బాహుబలి 2నే బ్రేక్ చేశాడంటే అర్థం చేసుకోండి. ఇప్పటికే పుష్ప 2కి బుక్ మై షోలో మంచి బుకింగ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. జనాలు మళ్ళీ చూడ్డానికి భారీ స్థాయిలో తరలి వెళ్తున్నారు. మళ్ళీ టికెట్స్ రేట్స్ కూడా తక్కువగా ఉండడంతో చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ అన్నీ మళ్ళీ ఫుల్ అవుతున్నాయి. ఇదేం మాస్రా మామ, ఏ మూవీకి అయినా సరే మినిమం 2 వారాలు, మ్యాక్సిమం నెల రోజులు మాత్రమే హవా అనేది ఉంటుంది. కానీ పుష్ప 2కి మాత్రం రిలీజ్ అయ్యి 50 రోజులకి దగ్గర పడుతున్నా సరే ఊపు అనేది అస్సలు తగ్గల. రియల్లీ పుష్ప 2 అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని ఒప్పుకోవాల్సిందే. ఇక హేటర్స్ కావచ్చు, ట్రోలర్స్ కావచ్చు, పుష్ప 2 ముందు తల వంచాల్సిందే, సలాం కొట్టాల్సిందే. ఆల్రెడీ బాహుబలి 2 రికార్డు ఎప్పుడో బద్దలైపోయింది. ఇక మిగిలింది దంగల్ రికార్డు మాత్రమే. అది కూడా ఈ 20 నిమిషాల కంటెంట్తో లేచిపోద్దని నాకైతే గట్టిగా అనిపిస్తుంది భయ్య. మనోడు ఏదో పెద్ద నెంబరే సెట్ చేసేదాకా ఆగడు, ఎవ్వరూ ఆపలేరు. ఇక పుష్ప 2 రికార్డ్ని బద్దలు కొట్టాలంటే మిగతా వాళ్ళు పెద్ద యుద్ధమే చేయాలి. ఇక లేకపోతే దీన్ని కొట్టడం అంత ఈజీ కాదు. దీన్ని కొట్టాలంటే ఒకటి SSR మహేష్ బాబు మూవీతోనే అవుతుంది, లేదా మళ్ళీ పుష్ప 3తోనే అవుతుంది. అంతేకాని ఇక మిగతా మూవీస్కి అయితే ఆ దమ్ము కానీ క్రేజ్ కానీ లేదు. సో ఇది గాయ్స్, పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే పుష్ప 2ని బ్రేక్ చేసే మూవీ ఏదో కూడా కామెంట్లో చెప్పండి భయ్యా.